రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం చాలాసార్లు పెద్దవాళ్ళని అడల్ట్స్ని చూస్తుంటాం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో. అదే రకంగా చాలాసార్లు ఈ గాయాలు చిన్నపిల్లలకు రావచ్చు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కాకపోతే ఇంట్లో మామూలుగా పరిగెత్తు పడవచ్చు, పైన మెట్ల మించి పడవచ్చు. చిన్నపిల్లలకు కూడా గాయాలు అవుతాయి. చాలాసార్లు చిన్నపిల్లలకి ఫ్రాక్చర్స్ అవుతాయి. చిన్నపిల్లలు ఫ్రాక్చర్స్ ఏంటంటే బోన్ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాక్చర్స్ కొంచెం దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి వాళ్ళకి ఇప్పుడు దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయితే మనం పెద్దవాళ్ళకి పెట్టినట్టుగా ప్లేట్స్ స్క్రూస్ పెట్టి బిగించలేము వాళ్ళని. ఎందుకంటే ప్లేట్స్ అండ్ స్క్రూస్ పెట్టాలంటే వాళ్ళ పళ్ళు ఏవైతే పర్మనెంట్ టీత్ అయితే ఇంకా రావాలో పైకి అవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నపిల్లలకి సర్జరీ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్ రిడక్షన్స్ అంటాం ఎక్కువ శాతం. సో క్లోజ్ రిడక్షన్ అంటే ఓపెన్ చేయకుండా మనం వాళ్ళ దవడ ఎముకల్ని ఫిక్స్ చేయడం లేకపోతే కట్టడం జరుగుతుందన్నమాట. ఫ్రాక్చర్స్ ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి కొంచెం ఫాస్ట్గా హీల్ అవుతాయి పెద్దవాళ్ళకన్నా. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఆస్ట్రోజెనిక్ పొటెన్షియల్ అంటాం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్రాక్చర్స్ హీలింగ్ ఎక్కువ ఫాస్ట్గా చూడడానికి దొరుకుతుంది. బట్ అదే ఫ్రాక్చర్ పెద్దవాళ్ళకి అయితే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది ఫ్రాక్చర్ హీల్ అవడానికి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.